ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట చక్కటి మాట మనం నేర్చుకుందాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి యుండుడి. చూడండి, ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మనస్సుని కలిగి ఉండాలని సంఘానికి బోధిస్తున్నాడు పరిశుద్ధుడైన పౌలు. ఎందుకంటే ఇది లోకస్తులకి కాదు, కానీ రక్షింపబడి లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వారము అంటూ ఆయన ఆగమనమునకు సిద్ధపడుతున్న వారికి మరి పరిశుద్ధుడైన పౌలు ఇచ్చిన ఒక సందేశం. ఎందుకంటే మన సంఘములో చేర్చబడి ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడుతూ ఆయనకు కలిగిన, అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు కలిగిన మనస్సుని మనం కలిగి ఉండకపోతే మనం వ్యర్థంగా భక్తి చేసిన వారం అవుతాము అనేది మనం ఇక్కడ గమనించవలసి ఉంది. ప్రియమైన వారలారా, క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు అన్నప్పుడు ఆయన దైవ కుమారుడిగా ఈ లోకానికి దిగివచ్చాడు. తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకొనక ఆయన ఈ లోకానికి మానవుని యొక్క శరీరమును ధరించి ఈ లోకానికి వచ్చాడు. అంటే మనవలే శరీరమును ధరించుకుని వచ్చాడు అన్నప్పుడు ఆయనకు మనవలే మన శరీరంలో ఎలాంటి ఉద్రేకాలు, ఉద్దేశాలు, కోరికలు, మరి ఆశలు, అలసట ఇలాంటివి మన శరీరానికి ఎలా కలుగుతాయో అలాగే ఆయన శరీరానికి కూడా అవన్నీ మరి ఎదురవుతూ వచ్చాయి. ఆయనకి కోపం వచ్చింది, ఆయనకు ఆకలి అనిపించింది, ఆయన కూడా అలసట పొందాడు. ఇలాగే మనం ఎలాగైతే ఈ శరీరం మందు జీవించుచున్నామో అలాగే ఆయన కూడా జీవిస్తూ వచ్చాడు. అయితే ఒకటి, మన మనస్సు వేరు, ఆయన మనస్సు వేరు అన్నప్పుడు
ఆయన మనస్సు ఎలాంటిది అని గ్రహించి ఆ మనస్సుని మనం కలిగి ఉండడానికి మనం సిద్ధపడాలి, నేర్చుకోవలసి ఉంది అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. ఈ శరీరంలో ఆయన జీవించుచు మన వలె పాపభూయిష్టమైనటువంటి కార్యక్రమాలలో ఆయన తనమనుకలు కాలేదు. ఆయన ప్రత్యేకించబడిన వాడని హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ కూడా పరిశుద్ధుడైన పౌలు చెప్తాడు. ఆయన పరిశుద్ధుడును నిష్కళంకుడును పాపులలో చేరక ప్రత్యేకించబడిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని హెబ్రీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు రాస్తాడు. అందుచేత ఇక్కడ మనం గమనించవలసింది, ఆయనకు ఒక ప్రత్యేకమైన మనస్సు ఉంది. అలాంటి మనస్సుని మనం కూడా కలిగి ఉండాలని ఇదిగో ఇక్కడ మనం నేర్చుకోవలసి ఉంది. ఇక్కడ ఒక 2-3 మాటలను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినాలి. అదేంటంటే ఎలాంటి మనస్సు ఆయన మనస్సు అనంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. ప్రియులారా, చూడండి వాక్య భాగంలో ఆయన తనను తాను బలిగా అర్పణగా తండ్రికి అర్పించుకున్నాడట. యేసుక్రీస్తుని ఎవరూ చంపడానికి అధికారం లేదండి. యేసుక్రీస్తు శక్తి లేనివాడై నిరాధారమైన పరిస్థితులలో ఆయన ఒంటరిగా దిక్కులేని చావు చచ్చినవాడు కానే కాదండి. ఆయనకై ఆయన అప్పగించుకున్నాడు. పిలాతు అంటూనే ఉన్నాడు, ఒక్క మాట మాట్లాడవయ్యా, నిన్ను తప్పించుటకు శిక్షించుటకు నాకు అధికారం ఉంది అన్నప్పుడు యేసుక్రీస్తు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని జరిగిన విషయాలు పిలాతుకు వివరించుకోవడానికి ఇష్టపడలేదండి. ఎందుకంటే ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. గెత్సేమనీలో కూడా సైనికులు దివిటీలతోనూ దీపాలతోనూ ఆయుధాలతో వచ్చినప్పుడు ఆయనగా అప్పగించుకున్నాడు. ఎప్పుడు ఆయన పారిపోయిన వాడు కాదు. తనను తాను అప్పగించుకున్న ఆ త్యాగశీలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇదిగో ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు చెప్తాడు, తనను తాను అర్పణగా బలిగా ఆయన అప్పగించుకున్నాడట. దేని కొరకు అనంటే మనము పరిమళ వాసనగా ఉండుటకు. మనము పరిమళ వాసనగా ఉండడానికి ఆయన అప్పగించుకోవడం ఏంటి అని అంటారా? ఈ వాక్యం ప్రప్రథమముగా మనం చదువుతాము. క్రీస్తు మిమ్మును ప్రేమించి, ఆయన మనసే ప్రేమించే మనసు అండి, ప్రేమగల మనసు అండి. ఆ ప్రేమకు అవధులు లేవు. ఆ ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, పొడవు, లోతుని మనం కొలవలేమండి. అంత విశాలమైన ప్రేమ, గాఢమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ఆ మనసు మనం కలిగి ఉండడానికి మనం సిద్ధపడాలి. మనం ఆప్తులైన వారిని, స్నేహితులైన వారిని, మన రక్తబంధమైన వారిని, మన కుటుంబీకుల్ని మనం ప్రేమించవచ్చు. కానీ దేవుని వాక్యంలో మనం చదువుతాము, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడట. అంటే లోకంలో ఉన్న వారిని, లోకంలో ఉన్నవారు ఎలా ఉన్నారంటారా? వాళ్ళేమి అందచందాలతో ఊరేగుతూ, ఆస్తిపాస్తులతో తులతూగుతూ, గొప్ప గనులై బలము కలిగిన ప్రజలై ఏమీ లేరండి. పాపపు ఊబిలో కూరకని పోయి కదలలేక, మెదలలేక, ఆయన వైపు తలెత్తి చూడలేక, పాపపు చేతిలో బానిసలుగా మార్చబడిన ఒక బానిసపు బ్రతుకు మానవునిది. అలాంటి వారిని ఆయన ప్రేమించడం అనేది ఆ ప్రేమ యొక్క మాధుర్యాన్ని తెలియపరుస్తుందండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాట చదువుతాము. ఒకడు యెరూషలేములో నుండి యెరికోకు దిగి వెళుతున్నప్పుడు దొంగల చేత కొట్టబడ్డాడట. త్రోవ ప్రక్కన పడేసేసి వెళ్ళిపోయారండి దొంగలు. ఆ మురికిలో పడి ఆ రక్తపు మడుగులలో కొట్టుబిట్లాడుతున్న అతనిని చూచి ఎవరు పట్టించుకోలేదు. గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళారు ఆ త్రోవలో. సమాజ సేవ చేస్తానన్న వాళ్ళు ఎందరో దాటక వెళ్ళారు. సమాజం కొరకు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మా ప్రాణమే ఇచ్చేస్తాం అన్నవాళ్ళు ఎందరో మరి తటస్థించారు. కానీ ఎవరు కూడా అతని దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరండి. మంచి సమరయుడు అనే యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతున్న ఆ మంచి సమరయుడు అతని యొద్దకు వెళ్ళి, అతని పడి ఉన్న స్థితిలో అతనిని దర్శించి, అతనిని
పరామర్శించి అతని గాయాలు కట్టి అతనిని తన గాడిద మీద ఎక్కించుకొని పూటకూటి వాని ఇంటికి తీసుకుని వెళ్ళినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో లోకస్వార్త 10వ అధ్యాయం 33వ వాక్యంలో మనం చదువుతామండి. మరి ఆయన ప్రేమ చూడండి. నశించిన దానిని వెతకి రక్షించడానికి దిగి వచ్చిన ఆ దేవుణ్ణి, ఆ ప్రేమ ప్రియులారా, అలాంటి ప్రేమ, అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. అలా అలవర్చుకొనవలసి ఉందనేది ఈ వాక్యం మనకు నేర్పుతున్న పాఠం. మరొక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ప్రియులారా, చూడండి, ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు చేశాడటండి. అంటే ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనస్సుని చూడండి. ఈ యేసయ్య చెప్పాడు, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, నేను నా తండ్రి యొద్ద నుంచి పంపబడ్డాను అని పలుమార్లు ఆయన మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఈ సర్వాధికారి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన చేయడం ఏంటి అంటే, ఆయన మనస్సు తండ్రికి తెలియకుండా నేనేమి చేయకూడదు, నేను తండ్రితో ముచ్చటించుకోవాలి, ఆ తండ్రితో నేను మాట్లాడుకోవాలి, ఆ తండ్రితో నాకు ఒక సహవాస సంబంధం కలిగి ఉండాలనే మంచి మనసు అండి, ప్రార్థించే మనసు. ఈరోజు మనకు కరువైనది కొదువైనది కూడా ఏదో కాదండి, ఇదే తండ్రితో మాట్లాడుకునే ఆ మనస్సు లేకపోవడం. ఎందుకో మరి మీరు బాధపడతారేమో నాకు తెలియదు, కానీ మనకున్నటువంటి దుర్లభమైన పరిస్థితి ఏంటంటే, మన ఇరుగు పొరుగు వాళ్ళకి, మనకు ఆప్తులైన వాళ్ళకి అన్ని విషయాలు ఏది కూడా దాచకుండా చెప్తామండి. గంటల తరబడి వాళ్ళకి విన్నపించుకుంటామండి. కానీ ఎందుకో కానీ మనల్ని పూర్ణంగా అర్థం చేసుకొని మనకు ఒక విడుదలను ప్రసాదించగలిగిన శక్తి కలిగిన దేవునికి చెప్పుకోవడానికి, వివరించుకోవడానికి, మనవి చూసుకోవడానికి ముందుకు రామండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆచార సంబంధమైనది కాదు, కానీ ఏదో ప్రార్థన చేయాలని ఏదో కళ్ళు మూసుకొని మాటలు మాట్లాడి ఆమెను చెప్పుకొని వెళ్ళడం కాదు, కానీ ఆ మనసే ప్రత్యేకించబడిన మనసు అండి. ఆ ప్రార్థించే మనస్సు. లేఖనాల్లో మనం చదువుతాము, ఆయన వాడుకు చొప్పున ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించేవాడట. పలుమార్లు ఆయన దేవునితో మాట్లాడుకున్నట్లు, పలు సందర్భాలలో ప్రభుతో ముచ్చటించుకున్నట్లు, తండ్రితో ముచ్చటించుకున్నట్లు లేఖనాల్లో మనం చదువుతుంటాం. ఈరోజున అలాంటి మనస్సు మనకు కలిగి ఉందా? నేను అన్నీ కూడా ప్రభుతో చెప్పుకోవాలి, నాకు శక్తినిచ్చే దేవుడు, కృపనిచ్చే దేవుడు, జయమిచ్చే దేవుడు ఉన్నాడు, ఆయనకి చెప్పుకోవాలి, ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవాలి, ఆయనకు విన్నపించుకోవాలనే మనసాక్షి, ఆ మనస్సు ఈరోజు మనం కలిగి ఉన్నామండి? లేదు. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, తండ్రితో ముచ్చటించుకోవాలి, ఆయనతో ఒక బంధం కలిగిన వాడనై ఉండాలన్న మనస్సు. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు క్రైస్తవ లోకానికి శక్తి ప్రార్థన కాదా? ఒక విశ్వాసకి విజయం ప్రార్థన కాదా? ప్రార్థనకు జయాన్ని మనం చూడాలంటే మనం విశ్వాస సంబంధంగా ఇలాంటి అనుభవాలని నేర్చుకోనా తగదా అనేది మనకు కలగాలి, ఆ వివేకం. కనుక ఒకవేళ ఇంతవరకు ఎలాంటి పరిస్థితులలో ఒకవేళ ప్రార్థనకు దూరమై ఉన్నప్పటికీ, కొందరు చెప్తారు, నేను గతంలో చాలా ప్రార్థనా పరుడుగా ఉండేవాడినండి, ఓ మోకాళ్ళు ఇస్తే 3-4 గంటలు ప్రార్థన చేసేవాడినండి. రాను 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 ఏమైంది అని అంటే, ఆ ప్రార్థన ఆత్మను పోగొట్టుకుని అనుభవాల్లో, ఆ ప్రార్థన ఆసక్తిని పోగొట్టుకుని అనుభవాల్లో మనం కనిపిస్తున్నామండి. మీకు ఒక్క మాట చెప్తాను, దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అయినప్పటికీ కూడా ఆయన పట్టుదలతో ప్రార్థన చేశాడట. తద్వారా ఎలాంటి కార్యాలు చూడగలిగాడు? వినూత్నమైన ఆశ్చర్యమైన కార్యాలు చూడగలిగాడండి. వర్షాన్ని ఆపగలిగాడు, వర్షాన్ని వర్షింపగలిగాడు, అగ్నిని దింపగలిగాడు, శత్రువులను మట్టుమాయం చేయగలిగాడు. అంటే ఆ ప్రార్థించే మనస్సు కలిగిన వాని
జీవితంలో అద్భుతాలు జరుగుతాయండి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయండి. గనుక ఈ రోజున అలాంటి మనస్సుని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యంలో మనం గమనించినప్పుడు, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి, ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని, అంటే ఏదో ఈ వస్త్రాన్ని ధరించుకున్నట్లుగా ఒక వస్త్రాన్ని ధరించుకోవడం కాదు, రిక్తునిగా చిరిగిపోయిన వస్త్రం వేసుకొని మాసిన బట్ట వేసుకొని తిరగాలని కాదు. రిక్తునిగా ఉండమన్నాడు అనండి, అట్లని చెప్పి తల వెంట్రుకలు కట్ చేయించుకోకుండా స్నానపానాలు చేయకుండా ఏదో రిక్తునిగా మట్టి చారలు పెట్టుకొని బ్రతకమని కాదు. దాసుని స్వరూపము ధరించి అని అంటే అర్థం ఏంటంటే ఆ దాసునికి ఉండవలసిన మనస్సుని కలిగి ఉండడం. ఈరోజు చాలామంది బోసులుగా ఉంటున్నారు కానీ దాసులుగా ఉండట్లేదండి. అంటే అర్థం ఏంటి? ఆజ్ఞాపిస్తాడు యజమానుడు, ఆలకిస్తాడు దాసుడు. ఈరోజు మనం ఏం చేస్తున్నామో తెలుసండి? ఆజ్ఞాపిస్తుంటామండి. ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలోని ప్రార్థన చేస్తున్నాను, ఈ సంవత్సరం నాకు ఎలాగైనా సరే, ఏ విధము చేతనైనా సరే ఉద్యోగం రావాలి ప్రభువా, మా ఇంట్లో ఒక అద్భుతం జరగాలి ప్రభువా, అమ్మాయికి వివాహం కావాలి ప్రభువా అని ఆజ్ఞాపిస్తుంటామండి. ఏ విధము చేతనైనా, మీరు చాలామంది ఈ మాట వాడుతుంటే మీరు వింటుంటారండి. ఏ విధము చేతన అంటే అర్థం ఏంటి? ఒకవేళ నీ చిత్తం వేరుగా ఉన్నప్పటికీ, నీ సంకల్పం వేరుగా ఉన్నప్పటికీ, నీ ఉద్దేశం వేరుగా ఉన్నప్పటికీ అవి ప్రక్కన పెట్టి నేను చెప్పేది నెరవేరాలి ఏ విధము చేతనైనా. నా ప్రియమైన సహోదరులారా, యజమానుడు కదా ఆజ్ఞాపించేది. దాసుడు ఏం చేస్తాడో తెలుసండి? ఆలకిస్తాడు, ఆజ్ఞాపించడు, ఆలకిస్తాడు. అంటే అర్థం ఏంటి? మీరు చెప్పింది నేను చేస్తాను, మీ మనసులో ఉన్నది నాకు బోధించండి, నేను మీ చిత్తాన్ని నెరవేరుస్తాను అని వినయ విధేయతలతో కాచుకొని ఉంటాడు దాసుడు. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు బోసులా దాసులా? మీరు ఆలకిస్తున్నారా, ఆజ్ఞాపిస్తున్నారా? క్రీస్తు యేసు యొక్క మనస్సు ఎలాంటిది అనంటే దాసుని మనస్సు, ఆలకించే మనస్సు. తండ్రి ఏం చెప్తే దానిని చేయడానికి సిద్ధంగా ఉన్న మనస్సు. మరి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మనకు చెప్పిన వాటిల్ని మనం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? లేకపోతే నీ ఆలోచనలు కాదు ప్రభువా, నా ఆలోచనలు నెరవేర్చు నాయనా అని మన చిత్తాన్ని, మన ఆలోచనల్ని, మన కోరికల్ని నెరవేర్చుకునే వారముగా ఉన్నామా? నా ప్రియమైన సహోదరులారా, మన కుటుంబాలలో ఈరోజున ఒక దైవ కార్యం జరగాలంటే మనము ఆయనకి కార్యాన్ని అప్పగించుకుంటే ఆయన చేసే కార్యాలు మనం చూడగలుగుతామండి. అలా కాకుండా మనము ఆ కార్యాన్ని చేయడానికి ముందుకు వెళితే ఆయన వెనుకకు వెళతాడు, ఆయన వెనుక నిలుస్తాడు. ఆయనను ముందుగా ఉంచుకుంటే, మనం ఆయన వెనుక నిలిస్తే ఆయన చేసే కార్యాలని మనం చూడగలుగుతాం. చాలామంది ఏం చేస్తారంటే ప్రభు కంటే ముందుగా వాళ్ళు నిలబడతారు, అందుకే ప్రభు వెనుకుంటాడు. వాళ్ళు చేసిన కార్యాలలో వాళ్ళకి సంతోషం లేక అల్లాడిపోతుంటారు. నా ప్రియులారా, మన ప్రభువును మనం ముందుగా పెడదాం, ఆయనకు కలిగిన మనసుని ధరించుకుందాం, ఆయన చేసే గొప్ప కార్యాలు చూద్దాం, ప్రభు కొరకై సాక్షిగా నిలబడతాం. దేవుడు అలాంటి కృప మీ అందరికీ అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలనైనా. మీ మనస్సుని మేము కలిగి ఉండాలని, అలాంటి మనస్సు కొరకు మేము ఆశించాలని మీ లేఖనాల ద్వారా మేము నేర్చుకున్నాం. అవును ప్రభువా, మీ మనస్సు ప్రత్యేకించబడింది, మీ మనస్సు ప్రేమించే మనస్సు, మీ మనస్సు ప్రార్థించే మనస్సు, మీ మనస్సు దాసుని మనస్సు. అలాంటి మనస్సుని మేము కూడా నా తండ్రి అవలంబించుకుని వారమై, నేర్చుకుని వారమై మీ కార్యములను మేము చూచేటట్లు కృపను అనుగ్రహించమని, మా చిత్తము, మా సంకల్పము, మా ఆలోచనలు, మా ఉద్రేకాలు, మా ఉద్దేశాలు కాదు, కానీ మీ చిత్తమే మాలో నెరవేర్చబడుటకు నా తండ్రి ఇదిగో మేము తీర్మానం చేసుకుంటున్నాము. మా చేతిని పట్టుకొని మీరు నడిపించమని యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుడుగాక.
ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. అనుదిన కృపాను సందేశముల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.